హలో అండ్ వెల్కమ్ టు మీ తను. ఇవాల్టి స్పెషల్ సింపుల్ బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ అంటే ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 250 గ్రామ్ బీట్రూట్ తీసుకున్నాను. దీన్ని చెక్కు తీసి ఒకసారి వాష్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా తురమండి. బీట్రూట్ ముక్కలుగా కన్నా తురిమింది అయితే కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నెక్స్ట్ టైం ఇలా చేసి చూడండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ చాలా హెల్ప్ చేస్తుందని మన అందరికీ తెలుసు. అయినా సరే బీట్రూట్ చాలా మందికి నచ్చదు. ఈసారి నేను చూపిస్తున్నట్టు చేసి చూడండి, వంక పెట్టకుండా తింటారు. ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి. ఈ ఫ్రైకి తాలింపు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ. దీనిలోకి తురిమిన బీట్రూట్ వేసి అన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచి చేయాలి. మధ్య మధ్యలో కూరని కలపండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. కరివేపాకుని నేను 2 టైమ్స్ యూస్ చేశాను, అబ్జర్వ్ చేశారా? ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అంతేనండి, హెల్దీ బీట్రూట్ కర్రీ రెడీ టు సర్వ్. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి. Please support our channel to reach our first goal 1000 subscribers. Thanks for watching our videos.